జగదాత్రికి ఇంట్లో జరిగే దారుణాలన్నీ చెప్పాలని కీర్తి పాప వీడియో కాల్ చేస్తుంది. కానీ సిగ్నల్స్ కట్ అవుతూ ఉండడంతో వీడియో కాల్ కనెక్ట్ అవ్వదు. దాత్రికి అంతా బ్లర్గా కనబడుతూ ఉంటుంది. ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతుండగా కీర్తి వీడియో కాల్ చేసింది. ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ ఏది క్లారిటీగా కనబడట్లేదు, అంతా స్ట్రక్ అవుతుంది అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అవినాష్ గ్యాంగ్ అంతా దారుణాలు చేస్తూ ఉంటారు. నిషికాని, వైజయంతిని కొట్టేస్తారు. సుధాకర్ కొట్టడంతో ఊపిరాడక కింద పడిపోతాడు. కౌశికిని కూడా కొడతారు. శ్రీవల్లిని రేప్ చేయడానికి ఒక రూమ్లోకి లాక్కెళ్తాడు అవినాష్ శ్రీవల్లి పైన పడి బలాత్కారం చేయబోతూ ఉంటాడు. మరోవైపు కేదార్ దాత్రితో, దాత్రి ఆ కాల్ కట్ చేసి ఇంట్లో ఎవరికైనా కాల్ చేయి అని అంటూ ఉండగా వేరే మొబైల్స్కి కూడా కాల్ చేస్తూ ఉంటుంది దాత్రి. కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కేదార్, ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని దాత్రి అనుమానపడుతూనే ఉంటుంది. మరోవైపు శ్రీవల్లిని గదిలోకి తీసుకెళ్లిన అవినాష్ శ్రీవల్లి పైన పడుతూ ఉంటాడు. కానీ అప్పుడే తనకేదో స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంట్రా ఈ స్మెల్ అంటూ బెడ్ పై నుండి లేచి నిలబడతాడు. డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ గ్యాస్ సిలిండర్తో పాటు గ్యాస్ లీక్ చేస్తూ ఉగ్రకాళిన మారిన కౌశికి కనబడుతుంది. అవినాష్ ఫ్రెండ్ అవినాష్తో ఇలా అంటుంటాడు, ఇది గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిందిరా అని అంటూ ఉంటాడు అవినాష్ ఫ్రెండ్. అవినాష్ కౌశికిని చూసి భయంతో వణుకుతూ ఉంటాడు. వెలిగించనా అని అంటూ లైటర్ చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది కౌశికి. వద్దు అని భయంతో వణుకుతూ చెప్తూ ఉంటాడు అవినాష్. ఏంటి, ఒంటి మీద చెయ్యేస్తానన్నావు కదా, వేస్తావా అని అడుగుతూ ఉంటుంది కౌశికి అవినాష్ని బెదిరిస్తూ. లేదు వెయ్యను అని భయంతో వణుకుతూ చెప్తూ ఉంటాడు అవినాష్. మా ప్రాణాలు తీస్తామన్నా కూడా భయపడి మీరు పెట్టే బాధలని భయంగా అనుభవిస్తామేమో, కానీ మా మానం జోలికొస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి వెనకాడం. మీ ప్రాణాలైనా తీస్తాం, మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం. ఏంటి, వెలిగించమంటావా? నీ ప్రాణాలు తీయడానికి నేను రెడీ. నేను చావుకి భయపడం, మేము కూడా చావుకి భయపడం. నువ్వు చస్తావా మాతో పాటు అని కోపంతో గర్జిస్తూ అడుగుతూ ఉంటుంది అవినాష్ని కౌశికి. వద్దు అని భయంతో వణుకుతూ అంటూ ఉంటాడు అవినాష్. జగదాత్రి కేదార్లు ఇంటికి చేరగలరా? అవినాష్ వెళ్ళిపోతాడా? ఇంకేదైనా చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.